అందరికీ నమస్కారం. ఈరోజు ఇండియా అగెయిన్స్ట్ డ్రగ్స్ అనే నోబెల్ కాజ్కి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పరచాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ మనం ఏర్పరచడం జరిగింది. ఈ సభకి, ఈ కాన్ఫరెన్స్కి వచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా దినేష్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు. ఆయన ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ ఫీడ్బ్యాక్ కమిటీ కన్వీనరు, అలాగే బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఇంకా మీకు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు, ఎక్స్ డీజీపీగా. వారు పిలిచిన వెంటనే రావడం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటరెడ్డి గారు, సుభాష్ గారు, మల్లేష్ గారు, అంజమ్మ గారు, శశిరేఖ గారు, అందరి కింద కూడా ఉన్నారు మిత్రులు, ఎన్జిఓ వాళ్ళందరూ. సో ముందు దినేష్ రెడ్డి గారు సార్ దీని గురించి కొంచెం మాట్లాడండి సార్. ఆ తర్వాత నేను యాక్చువల్గా ఇది ఎందుకు స్టార్ట్ చేశాము, జేఏసీ యొక్క ఉద్దేశం అంటే నేను మాట్లాడిన తర్వాత మన పెద్దలు మాట్లాడతాను. Good morning to you all, the ladies and gentlemen and the press corps. At the outset, I profusely congratulate Mr. Srinivas Murthy garu. I mean, we are all working in state BJP political feedback committee of Telangana. I am the chairman, he is member of that committee, and it's a noble cause for Srinivas Murthy garu to take up this, to form this joint action committee. He is actually the convener for this forum, India Against Drugs. ఈ ఇలిసిట్ డ్రగ్స్ అనేది మన దేశంలో మన దేశ ప్రజల్ని, ముఖ్యంగా యువతని పీడిస్తున్న చాలా పెద్ద మహమ్మారి. ఇట్స్ ద మోస్ట్ dangerous trend which is happening in our Indian society. మన పాపులేషన్ మీకు అందరికీ తెలుసు 1.3 billion. Out of this 1.3 billion, 6 crores are drug addicts. అంటే roughly about 8.4% of the Indian population are drug addicts or drug users. World Health Organization వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బట్టి at the alarming rate of 8 to 10% of Indians are becoming drug users every year. ఇది సకాలంలో మన దేశంలో అరికట్టకపోతే మన దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గమనించి సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ కింద నషా ముక్త్ భారత్ అభియాన్ అనే ఫోరం స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ స్టెప్. ముఖ్యంగా 12 to 25 years ఏజ్ గ్యాప్ ఉండేవాళ్ళు దీనికి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఒకసారి అట్రాక్ట్ అయిన తర్వాత వాళ్ళని డీఅడిక్ట్ చేయడం తలప్రాణం తోకొస్తుంది. సకాలంలో ముఖ్యంగా సోషల్ ఆర్గనైజేషన్స్, వేరియస్ ఆర్గనైజేషన్స్ విచ్ అవర్ ఫ్రెండ్ వెంకటరెడ్డి గారు ఎక్సెట్రా ఆర్ ఆల్ హెడింగ్, దే ఆల్ షుడ్ డూ ఏ హ్యూమన్ సర్వీస్ in this regard and various social activities and all. గతంలో దీని గురించి బ్రీఫ్గా మీకు చెప్పదలుచుకున్నాను. మన ఇండియాలో నల్లముందని, ఓపియం అని, బంగ్ అని, అది ఇట్ వాస్ ఏ సోషల్ కస్టమ్, ఇట్ వాస్ అలౌడ్. బట్ అమెరికన్ గవర్నమెంట్ దీని యొక్క డేంజర్స్ని ఎప్పుడు రిలీజ్ చేసింది, రికగ్నైజ్ చేసింది. బికాస్ ఎంటర్ సౌత్ అమెరికా is run by drug cartels. మీకు తెలుసు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, they indulge in drug trafficking. The dirty money which they get in this drug trafficking, they fund it for upsetting the state governments, national governments. It's a very bad money which is there in the world. సో అమెరికా అది యాక్చువల్లీ రియలైజ్ చేసి ఈవెన్ ఈ ఓపిఎం, నల్లమందు, బంగ్ కూడా ఉండకూడదు అని చెప్పి ఎంతో ప్రెషర్ తీసుకొని వచ్చింది ఇండియా మీద. ఎట్టకేలకే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అగ్రి అయ్యి ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్స్ యాక్ట్ 1985 అనేది. ఇది ఏంటంటే ఈ యానిమల్ డెరివేటివ్స్, ఓపియం నుంచి వచ్చేది like bung, cannabis, they are less danger. They are vegetable derivatives. And when these get mixed with the chemicals, they become psychotropic substances.
like LSD, heroin, and all these things. They are very dangerous chemical substances. అండ్ వన్స్ మన ఈ పబ్స్లో అయితేమి ఈ పార్టీస్లో అయితేమి యువతని నోయింగ్ ఆర్ అన్నోయింగ్లీ దే ఆర్ బీయింగ్ డ్రాగ్డ్ ఇన్ టు దిస్ డ్రగ్ యూస్. ఐ మీన్ జ్యూసెస్లో, మందుల్లో, ఫుడ్లో అవి యాక్చువల్లీ మిక్స్ చేసి అది యువత చేత యూజ్ చేయించబడుతున్నారు. ఒకసారి అది వాళ్ళు యూజ్ చేసిన తర్వాత వాళ్ళు అగైన్ అండ్ అగైన్ దే వాంట్ టు యూజ్ ఇట్. ఇట్స్ వెరీ డేంజరస్ టెండెన్సీ. అది ప్రతి ఒక్కరూ సోషల్ ఆర్గనైజేషన్స్, ప్రతి పౌరులు అది అరికట్టేదానికి మనం ప్రయత్నం చేయాలి మన దేశ ఉన్నతి కోసం. ముఖ్యంగా ఈ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మన దేశంలో 1985లో 1986లో ఎన్సిబి అనేది ఫామ్ చేశారు. ఇట్స్ ఎ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, దట్స్ యూజువలీ హెడెడ్ బై అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ ఐఆర్ఎస్ ఆఫీసర్. అండ్ పీపుల్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అండ్ రెవెన్యూ సర్వీస్ అండ్ పారామిలిటరీ. బట్ ఎంటైర్ దేశానికి ఈ ఆర్గనైజేషన్లో 1000 మందే ఉండరు. దట్స్ పిటన్స్. 1000 మంది, ఐ మీన్ 1000 and odd is nothing. You cannot do anything in this. అందుకని ముఖ్యంగా స్టేట్ పోలీస్ ఆర్గనైజేషన్స్ మీద వాళ్ళు ఆధారపడతారు. ఈ సందర్భంగా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేసిన సందర్భంగా యాజ్ ఎ ప్రపోజల్ విల్ ట్రై టు సెండ్ ఇట్ టు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ టు ఫామ్ అండర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ which has to be there in every state headquarters. Let us name it, let it be under a national agency like National Drug Control Agency, NDCA. The present NCB is a intelligence organization and coordination organization with the state police, which is understaffed. And it's not there in all the state headquarters. It's there in only some state headquarters. For instance, Hyderabadలో లేదు, సౌత్లో బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది. బెంగళూరులో ఎందుకు పెట్టారంటే అక్కడ పబ్స్ ఎక్కువ ఉండే కాబట్టి. పబ్స్ ఆర్ ద బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ యూత్ టు యూజ్ ద డ్రగ్స్. అందుకని బెంగళూరులో పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ నాట్ ల్యాగింగ్ బిహైండ్. హైదరాబాద్లో కూడా పబ్ కల్చర్ బాగా పెరిగింది. ఇటీవల మీరు పేపర్లో కూడా చూస్తుండొచ్చు, ఆ సిటీ పోలీస్ హ్యాస్ యాక్చువల్లీ రేడెడ్ ఎ పబ్ వేర్ దే వర్ యూజింగ్ డ్రగ్స్. So I was actually Commissioner of Police Hyderabad earlier. Appudu we have noticed this drugs being used in the pubs, and some of the pubs being run by celebrities also were closed that time, and clubs were closed. Then I went to the then CM Dr. Y.S. Rajshekar Reddy garu and told him about what is happening. Immediately, supported us, and we banned the pubs and clubs when I was Commissioner of Police Hyderabad. And later on, for about 3 years, I was DGP of the combined Andhra Pradesh. That time again I went to the then CM, Mr. Kiran Kumar Reddy garu, who readily agreed to my proposal. And in the entire state, we have banned the pubs and the clubs, which are the breeding ground for the drug users. So like this, the police have to play a highly proactive role. For instance, in this connection, I profusely commend Telangana DGP Mahendra Reddy garu and CP Hyderabad Anand for doing excellent work in controlling this drug menace. They have to just keep up the efforts. While as in other Telugu state, that's Andhra Pradesh, the top police leadership have to come out of the slumber. Because ముఖ్యంగా విశాఖపట్నం మన్యం అడవుల్లో opium is being grown on a large scale, and the drug menace is not being controlled on par with Telangana. So it's high time the police in ముఖ్యంగా especially the top police leadership of Andhra Pradesh should rise to the occasion and control it in both the Telugu states, because once they control there, the effect will not come to this state. So in this regard, ముఖ్యంగా సోషల్ ఆర్గనైజేషన్స్ లైక్ ఎంఏ ఫౌండేషన్ బీయింగ్ హెడెడ్ బై వెంకటరెడ్డి గారు అండ్ వేరియస్ అదర్స్ హియర్, దే హ్యావ్ టు ప్లే ఎ హ్యూమన్ సర్వీస్ ఇన్ కంట్రోలింగ్ దిస్ డ్రగ్ మెనేస్ అండ్ ఎడ్యుకేటింగ్ ది యూత్ అండ్ హోల్డింగ్ డి అడిక్షన్ క్యాంప్స్. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే.
and then they should contribute their might by enrolling more volunteers into their organization, basically to control this drug menace, because this drug menace has to be treated as one of the most potential danger for the Indian youth. And I once again congratulate Srinivas Murthy garu for starting this joint action committee. I wish him all the best, and he'll be given all our support. Thank you all. థ్యాంక్ యూ దినేష్ రెడ్డి గారు. ఈ సే నో టు డ్రగ్స్ అంటే పీపీడీస్ అంటే మీకు అందరూ చెప్పేవాళ్ళం. నా పేరు శ్రీనివాస్ మూర్తి, నేను వృత్తిరీత్యా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నేను ఒక పాలసీ మేకర్ని కూడా. 2014 నుంచి ఈ పాలసీ మేకింగ్లో ఉన్నాము. అంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్స్లో ఫేక్ సర్టిఫికేట్ లేకుండా జాబ్స్ ఎలా తీసుకురావాలని దాని మీద పాలసీ చేసి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అలాగే స్కూల్ ఫీజులు చాలా ప్రైవేట్ స్కూల్స్ చాలా ఎక్కువ ఫీజు కలెక్ట్ చేస్తున్నాయి, వాటి కంట్రోల్ చేయాలని చెప్పి ఉద్యమాలు చేసాము. వెంకటరెడ్డి గారు అందరితో చేసి తరిచి అప్పుడు మేము నిరాహార దీక్ష కూడా చేశాము. ఆ తర్వాత లిక్కర్ కంట్రోల్ పాలసీ అంటే మనం మద్య నిషేధం మనం ఉన్న పరిస్థితుల్లో వర్కౌట్ అవ్వదు, మద్యాన్ని కంట్రోల్ చేయాలి, ఏ విధంగా చేయాలని దాని మీద కూడా మేము పనిచేసాము. అలాగే పొలిటికల్ పార్టీస్లో పబ్లిక్ ఫండింగ్ అంటే మనకు తెలిసి ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు ఏరులా పారుతున్నాయి, అసలు అలా కాకుండా ఏ విధంగా చేయాలని కూడా పాలసీ చేసాము. అదే ఎలక్షన్స్ రోజు ఓటింగ్ ఎలా పెంచాలని దాని మీద వర్క్ చేసి ఎలక్షన్ కమిషన్తో పనిచేసాము. సో అలాగే ఇప్పుడు కోవిడ్ తర్వాత ఈ డ్రగ్స్ అంటే ఎందుకు ఈ డ్రగ్స్ మీద పనిచేశానంటే, నేను 2016లో ఈ లిక్కర్ కంట్రోల్ పాలసీ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులతో కలిసి పనిచేసినప్పటికీ ఈ 4 సంవత్సరాల కాలంలో డ్రగ్స్ అని ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే, ఒకప్పుడు డ్రగ్స్ అంటే కేవలం కొన్ని ఉన్నత వర్గాలు కొన్ని సెక్షన్స్లో మాత్రమే ఉండేది, కాస్త ఇప్పుడు చూస్తే మిడిల్ క్లాస్ పూర్ పీపుల్లో కూడా అలవాటైంది. ఎస్పెషల్లీ వాటిని మనం వీడ్ అంటాం, గంజాయి అంటాము, ఎందుకంటే అందరూ అది చాలా అలవాటైపోయింది. నేను ఈ ప్రోగ్రామ్ మా తెలిసిన కాలనీలో ఒకరు సూసైడ్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ రీజన్తో. సో మేము ఒక నవంబర్కి ముందు ఒక 4 రోజులు హైదరాబాద్లో సర్వే చేసాం, అసలు ఎక్కడ ఎలా వీడవుతుంది వెళ్తుందంటే నిజంగా ఒళ్ళు గగురుపొడిచే విధంగా పరిణామాలు ఉన్నాయి. ముఖ్యంగా స్ట్రీట్ చిల్డ్రన్ వాళ్ళందరూ ఏవైతే ఆర్ఫన్స్ ఉంటారో, అవుట్ ఆఫ్ 10 6 పీపుల్ ఆల్కహాలిక్స్ అయిపోయారు, 2 డ్రగ్స్ తీసుకున్నారు వీడ్. అంటే ఒకప్పుడు మనకి వైట్నర్ ఉండేది, వైట్నర్ బ్యాన్ చేయడం వల్ల కొంచెం అది లేదు, కానీ వీడ్ మాత్రం ఈజ్ డేంజరస్కి వెళ్తుంది. సో కంపల్సరీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వాలు సార్ చెప్పినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ అలాగో నషాముక్త భారత్ అభియాన్ వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నారు. కానీ ప్రివెన్షన్ అంటే అసలు మన సమాజంలో మీ అందరికీ తెలుసు, చాలామంది అనేది అసలు డ్రగ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకంటే తెలియదు కదా, చెప్పద్దు కదా అనేవాళ్ళు. కానీ ఒక సమస్యను పరిష్కరించాలంటే మొట్టమొదటిగా ఆ సమస్య అంగీకరించాలి ఉంది అని, లేకపోతే ఆ సమస్యను మనం సాల్వ్ చేయలేం. మీకు 20 సంవత్సరాల క్రితం మన భారతదేశం HIV AIDS నెంబర్ 1 ఉండేది. అప్పుడు కూడా కొన్ని NGOస్తో కలిసి కొన్ని చోట్ల పనిచేస్తే ఆ బస్తీల నుంచి వ్యతిరేకత వచ్చేది, నువ్వు ఈ వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, కండోమ్స్ వీటి గురించి మాట్లాడుతున్నావు, మాట్లాడదు కదా అని. కానీ ఎప్పుడైతే పుల్రాజాకి ఏమైంది, మీకు వినే ఉంటారు మీ అందరు పాత్రికేయ మిత్రులు అందరూ తెలుసు, పుల్రాజాకి ఏమైంది అని పెద్ద క్యాంపెయిన్ చేయడం వల్ల నౌ ఇండియా ఈజ్ నాట్ టాప్ లిస్ట్ ఆఫ్ HIV. సో మేము ఈ సే నో టు డ్రగ్స్ అని అందుకే నవంబర్ 20వ తారీఖు కాలేజీలో అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. నవంబర్ 20వ తారీఖు నుంచి జనవరి 1st వీక్ వరకు సుమారు 12 కాలేజీల్లో మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ లోకల్ ACP వాళ్ళని చీఫ్ గెస్ట్గా పిలిచి కాలేజ్ విద్యార్థులకి అవగాహన కార్యక్రమం కల్పించాము. ఎందుకంటే ఏ సందర్భాల్లో మీరు డ్రగ్స్లోకి వెళ్ళబోతున్నారు, ఎందుకంటే చాలామంది డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతుంది, వాళ్ళకి తెలియకుండానే డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు, ముఖ్యంగా కాలేజ్ విద్యార్థులు. అలాగే ఇంకోటి ఉమెన్స్, మనం అనుకుంటాం ఉమెన్స్ అనేవాళ్ళు వల్నరబుల్ కాదని. ఉమెన్స్ ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ ఫర్ డ్రగ్ అడిక్షన్. అమీర్పేట హాస్టల్స్లో కానీ హాస్టల్స్లో మనకు పబ్స్ ఆఫర్స్ వస్తాయి, 1+1 అని చెప్పేసి వీళ్ళని లూర్ చేస్తారన్నమాట. పబ్స్ తీసుకెళ్ళి ఆ పంపులో డ్రింక్ ఇస్తారు, ఆ డ్రింక్ ద్వారా వీళ్ళు మత్తు కలిగించే పదార్థాలు అలవాటు అవుతాయి. సో తద్వారా వాళ్ళు డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు కావాల్సి వస్తుంది, వాళ్ళు ఇంకొకరు తీసుకొస్తారు. ఇలా డ్రగ్ పెడ్లింగ్ ఇది ఎప్పుడైతే మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీస్ వెళ్తుందో దాన్ని మనం కంట్రోల్ చేయడం కష్టం. భారతదేశం యువతే ఒక ప్రధాన బలం. ఇప్పుడు యువతలో 8% ఆఫ్ పాపులేషన్, 130 crores ఇండియా పాపులేషన్లో 8 crores పాపులేషన్ ఆల్రెడీ డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారంటే అది ఎంత డేంజరస్ ట్రెండ్. మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ తెలుసు, రీఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి కానీ ఎఫెక్టివ్గా లేవు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ అవగాహన కార్యక్రమం అంటే వెళ్ళొద్దు, ముందు స్పష్టంగా చెప్పాలి వెళ్ళొద్దు అని.
అందుకే ఈ అవగాహన కార్యక్రమం చేస్తున్నాం. సో జనవరిలో కొంచెం థర్డ్ వేవ్ వచ్చిన తర్వాత ఫిబ్రవరి నుంచి మేము ప్రజల్లోకి వెళ్ళి ఒక మైక్రోఫోన్స్ పెట్టుకొని ఒక యాత్రలాగా చేసామన్నమాట. అందరికీ బస్తీల్లో, కాలనీలో లోకల్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ని కలిసి వాళ్ళ హెల్ప్తో సుమారు ఇప్పటివరకు 9 ప్రోగ్రామ్స్ చేశాం. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వీకెండ్స్లో ఎక్కువ చేశాం. సో ఇప్పుడు అనిపించింది నేను చేస్తున్నాను, హైదరాబాద్లో చేస్తున్నాను, కానీ చాలా ప్రాంతాల్లో చాలామంది చేస్తున్నారు. వాళ్ళందరినీ కలుపుకొని ఒక ముందుకు తీసుకెళ్తే ఇంకా చాలా పద్ధతిగా ఉంటుంది కదా. ఎందుకంటే ఇది పెద్ద సమస్య, అందరం కలిస్తే కానీ ముందుకు వెళ్ళాం. ఇది ఏదో ఒక్కళ్ళ సమస్య, ఇది ఒకటి కాదు. ఆ సందర్భంలో ఈ జేఏసీ లాగా ఏర్పడతాం. ఎందుకంటే ఇప్పుడు 23 మంది వ్యక్తులతో ఇప్పుడు జేఏసీని ప్రకటిస్తారు దినేష్ రెడ్డి గారు. కానీ ఇంకా ముందు ఇంకా తీసుకెళ్దాం. ఎందుకు దీని మెయిన్ టార్గెట్ మాకు ఏంటంటే ఇండియాలో యాంటీ నేషనల్ డ్రగ్ డే అనేది అక్టోబర్ 2. ఆ రోజు హ్యూమన్ చైన్స్ అంటే మన మానవహారాలు ఏర్పరచాలి. ఒక దశాబ్ద కాలంలో ఇండియా సేమ్ ఎలాగైతే హెచ్ఐవి ఎయిడ్స్లో మనం టాప్ పొజిషన్ నుంచి కిందకి వెళ్ళిపోయామో అలాగే ఎయిడ్స్ కన్జంప్షన్లో కూడా కొత్త వ్యక్తులు వెళ్ళకుండా ఉండాలని మా ఉద్దేశం. దీని గురించి మేము ప్రభుత్వ పెద్దలతో కలుస్తాము. అలాగే వేరే స్టేట్స్లో కూడా, ఎందుకంటే ఇది ఒక్క రాష్ట్ర సమస్య కాదు, ఎందుకు మనం అన్ని ఓపెన్ స్టేట్స్ ఇవన్నీ వేరే రాష్ట్రాల్లో కూడా ఎన్జిఓస్ నెట్వర్క్ చేసుకొని, సోషల్ యాక్టివిటీని నెట్వర్క్ చేసుకొని, పొలిటికల్ పార్టీస్ని కలిసి అక్టోబర్ 2 ఒక పెద్ద స్థాయిలో దేశం మొత్తం ప్రతి ఒక్కళ్ళు హ్యూమన్ చైన్స్లో, డిస్కనెక్టెడ్ హ్యూమన్ చైన్స్లో అవ్వాలని మా భాగం. సో దీనికి మేము బీబీఐపీస్ నుంచి మెసేజ్ తీసుకుంటాం, ఆర్ట్ ఒక షార్ట్ ఫిలిమ్స్ ఇస్తాము, పాట కూడా పాడుతాం, ఒక పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. దానికి మీ అందరూ సహకారం కావాలి. సో ఇది మా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పరచడానికి మా ముఖ్య ఉద్దేశం. అది నేను చెప్పంగానే పెద్దలు వెంకటరెడ్డి గారు, ప్రకాష్ గారు అందరూ, ఇప్పుడు నాకు తెలిసిన తక్కువ మంది మిత్రులతో చేశాను. ఒక మంచి పని అనుకుంటే చాలామంది కనెక్ట్ అయిపోయారు, ఇంకా చాలామంది వస్తున్నారు, ఫోన్ చేస్తున్నారని. సో నాకు నమ్మకం బలంగా ఉంది. ప్రయత్నం చిన్నగా మొదలెట్టినా సరే అక్టోబర్ 2 రోజు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చేస్తామని మా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వెంకటరెడ్డి గారు మాట్లాడతారు ప్లీజ్. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఇందులో సామాజిక కార్యకర్తలుగా మేము పిల్లల ఆరోగ్యమే కాకుండా పిల్లలు హింసాత్మకంగా మారడం, అదేవిధంగా మహిళల పట్ల హింసాత్మకంగా మారడం అందరూ ఇబ్బంది పడుతున్న సమస్య ఇది. ఈ సమస్య ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలుగా మేమందరం కూడా కమ్యూనిటీలో తిరుగుతున్నప్పుడు చాలా మంది పిల్లలు దీనికి వ్యసనానికి అలవాటు పడుతున్నారు. అయితే ఇందులో ప్రభుత్వం చాలా ముఖ్యమైన, సార్ దినేష్ రెడ్డి గారు చెప్పినట్టు పోలీస్ ఈ సప్లయర్స్ మీద కఠిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళను వదిలిపెట్టి డ్రగ్స్ వచ్చిన తర్వాత మోటివేషన్ చేయడము, వారిని డీఅడిక్షన్ చేయడం కన్నా ఎక్కువ ప్రివెన్షన్, ఈ డ్రగ్స్ రాకుండా చూడడం అనేది పోలీస్ వ్యవస్థలో ఇంకా ఎక్కువ పటిష్టంగా ఉండాలనేది మేము కోరుతున్నాం. రెండోది, పిల్లలు బడులకు దూరం అవుతున్నారు. ఈ బడులలో తరగతి గదుల్లో కూడా టీచర్స్ చెప్తున్నది ఏంటంటే చాలామంది పిల్లలు రాత్రంతా డ్రగ్స్ తీసుకొని క్లాస్ రూమ్లలో కూర్చోలేకపోతున్నారు అనేది ఒకటైతే, తల్లిదండ్రుల మీద వాయిలెన్స్, చాలా హింస. ఈ హింసాత్మక సొసైటీని తయారు చేయకుండా ఉండాలి అంటే ఇండియా అగెయిన్స్ట్ డ్రగ్స్ అనే ఒక క్యాంపెయిన్లో మనందరం పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఇందులో ముఖ్యంగా ధనిక వర్గాల పిల్లల్లో ఉంది, పేద వర్గాల పిల్లల్లో ఉంది. ఇది ధనిక వర్గాల్లో ఎలాగో వాళ్ళు మెయింటైన్ చేస్తారో ఏమో తెలియదు, కానీ పేద వర్గాల్లో అయితే తరతరాలుగా వచ్చే తరమంతా కూడా నాశనం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక దృష్టి మనమందరం ఈ పేద వర్గాల పిల్లల పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ధనిక వర్గాలు ఈ పబ్లు అప్పుడు ఎలా నిర్ణయాలు తీసుకున్నారో సారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఈ బంద్ చేయాలి, నషా ముక్త్ తెలంగాణ అనే స్లోగన్తో అట్లీస్ట్ తెలంగాణ దేశం ఏమవుతుందో తెలియదు మనకు, కానీ మన చేతిలో ఉన్న పని దినేష్ రెడ్డి గారు లాంటి వారు ఆధ్వర్యంలో ఇదొక పెద్ద క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనీ, చాలా నిధులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ నిధులు ఎవరెవరికి పోతున్నాయి, ఎక్కడెక్కడ పంచుకుంటున్నారు, రాజకీయ పక్షాలు ఏమైనా ఉన్నాయా, లీడర్లు ఎవరైనా ఉన్నారా, ఇవన్నిటిని కూడా బయటకు తీయాల్సిన అవసరం. లేకపోతే పోలీస్ యంత్రాంగానికి ఒక అటానమీ, మీరు చెయ్యండి, మేము మధ్యలో రాము, ఎవరైనా అరెస్ట్ అయితే కూడా మేము పట్టించుకోము
అని ఒక వాగ్దానం కూడా చేయాలి రాజకీయ పక్షాలు. ఎందుకంటే సడన్గా ఈ డ్రగ్ పెడ్లర్స్ని అరెస్ట్ చేయగానే వచ్చేది వాళ్ళే. అరే మావోడా, మా పార్టీ ఓడు, అటు తెలంగాణ టీఆర్ఎస్ బీజేపీ ఇట్లా తిరిగితే కష్టమైపోతుంది. సో అది జరుగుతుంది కూడా, అందరికీ తెలిసిన విషయం, నేను కుల్లా చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఎవరైనా కానీ అరెస్ట్ అయితే మేము ముందు మధ్యకు రాము అనేది ఒకటి క్లియర్ చేయాలి. రెండోది, బస్తీలలో బస్తీ పెద్దలు, బస్తీ కమ్యూనిటీ పెద్దలు వీళ్ళందరితో సమావేశపరచాలి. మూడు, ప్రతి పాఠశాలలో ఇప్పుడే మూర్తి గారు చెప్పినట్టుగా ప్రతి కాలేజీలో ప్రతి పాఠశాలల్లో ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చ చేయాల్సిన అవసరం ఉంది. స్ట్రీట్ ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది, మాబ్ షోస్ చేయాల్సిన అవసరం ఉంది, వీటి మీద మీడియా ద్వారా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇది ఎంత మహమ్మారి అంటే అలవాటైతే వదలడానికి వీల్లేని మహమ్మారి. యాక్చువల్లీ మన రాష్ట్రంలో దావత్ వితౌట్ దారు అనే క్యాంపెయిన్ కూడా చేస్తున్నాం. కానీ అది ఎప్పుడు ముందు పడుతుందో తెలియదు. కానీ మొదలైతే డ్రగ్స్ది మొదలు పెడదాం. ప్రభుత్వాలకు ఆదాయం అంతా కూడా ఈ డ్రగ్స్తోని కాకుండా ఈ మద్యంతో ఆదాయాల మీద ఆధారపడుతున్న ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి వాటి మీద కూడా చర్య తీసుకోవాలి. మనం క్యాంపెయిన్ చేద్దాం. మొదలైతే ఈ మహమ్మారి, డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా మనందరం ఉద్యమించాలని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీ దినేష్ రెడ్డి గారు, అదేవిధంగా మా స్ఫూర్తిదాత ఎన్నో ఏళ్ళ సామాజిక సేవా రంగంలో పనిచేసిన పెద్దలు ఆర్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మల్లేశం గారు, అంజమ్మ గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు పెద్దలు మన శ్రీనివాసమూర్తి గారు, తర్వాత మేడం, మరి తర్వాత అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా మా బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర కమిటీని ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నడిబొడిన మన డ్రగ్స్ దూరడం చాలా బాధాకరం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో ఏంటో అని అర్థం అవడం లేదు. నేటి యువత రేపు, నేటి బాలల రేపు భావి భారత పౌరులు. అలాంటి భావి భారత పౌరులు ఈరోజు గంజాయికి, బస్సీలలో గంజాయికి వీటికి అలవాటు పడితే వారి జీవితాలను చిత్తుగా చేసుకోవడం జరుగుతుంది. ఎంత బాధాకరం. ప్రభుత్వాలు కనీసం పోలీస్ యంత్రాంగం కానీ, అదేవిధంగా సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నిమ్మకు నియంత్రణగా ఉండడం ఇది చాలా బాధాకరం. దీన్ని ప్రత్యేకంగా శ్రీనివాసమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసేందుకు మా బాలలకు ప్రజావేదిక ఎప్పుడు ఉంటుంటుంది. ఈరోజు ఈ బాలలే రేపు భావి భారత పౌరులు. అంటే తల్లిదండ్రులు పేదరిక కుటుంబాలు పరగా వెంకటరెడ్డి సార్ చెప్పినట్టు చాలా పేదవాళ్ళ కోసం పనిచేస్తుంటే ఆ పేదవాళ్ళు ఇలాంటి డ్రగ్స్ లాంటి తీసుకుంటే రేపు వారి జీవితాల యొక్క పరిస్థితి ఏంటి, రేపు వాళ్ళ తల్లిదండ్రులు కళలు ఏం కావాలి, పిల్లల యొక్క కళలు ఏంటి, అసలు ఆశయాలు ఏంటి, ఆలోచన ప్రభుత్వాలు కనీసం బాధ్యత లేకుండా విస్మరించడం చాలా బాధాకరం. ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లా క్యాపిటల్గా జిల్లా కమిటీల ద్వారా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని గ్రామీణ స్థాయిలో, ఈరోజు పట్టణ ప్రాంతం కాకుండా గ్రామీణ స్థాయి వరకు కూడా ఈరోజు డ్రగ్స్ వెళ్ళిపోవడం అంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీని ఎవరైనా ప్రతి ప్రభుత్వాలు కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1985లో ఒక చట్టం తీసుకొచ్చింది. 1985లో ఒక చట్టం అమెండ్మెంట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ కూడా నిర్వీర్యమవుతుంది కమిటీ. ఈ యొక్క చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అంటే అదేవిధంగా పట్టించుకోవడం వాళ్ళని ఆదరణ లేదు. ప్రత్యేకంగా దీన్ని కూడా క్యాంపెయినింగ్లో 1985కి సంబంధించిన చట్టాన్ని కూడా మనం ప్రత్యేకంగా శ్రీనివాసమూర్తి గారు ప్రత్యేకంగా ఈ చట్టం కోసం మనం ఇంప్లిమెంట్ చేయాలి. చట్టం లేని చుట్టం అని అంటారు. ఏదైనా మన కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా సంబంధించిన చట్టాన్ని ఇన్వెల్మెంట్ గ్రామీణ స్థాయి వరకు తీసుకోవాల్సిన బాధ్యతని ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కానీ, అదేవిధంగా మనకు సంబంధించిన పోలీస్ శాఖ కానీ, ఇవన్నీ కూడా శాఖలన్నీ కూడా సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయినింగ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఎంత ఇది ఆషామాషి కాకుండా ప్రత్యేకంగా గ్రామీణ స్థాయి యువత కానీ, పట్టణ యువత కానీ ఎవరైనా సమానం. అందరూ కూడా రేపొద్దున ఈ దేశానికి వనరులు వాళ్ళు యూత్. కానీ ఇలాంటి ఇలాంటి డ్రగ్స్తో ఇట్లా బానిస అయిపోయి వాళ్ళ యొక్క జీవితాలు చిత్తుగా చేసుకుంటూ తల్లిదండ్రుల కళను జీరో చేస్తుంటే ఇది ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టని కూడా ప్రత్యేకంగా బాలల హక్కుల ప్రజావేదిక నుండి కేసీఆర్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే నేటి బాలలకు మనకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమో చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం, ఉచితమైన విద్య అందిస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ మాటలు తప్ప ఇలాంటి ఒక చెడు వ్యసనాలు బానిసవుతున్న విద్యార్థులకు అవర్నింగ్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రత్యేకంగా అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా శ్రీనివాసమూర్తి గారికి, ఇక మనం మా బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర కమిటీ, అదేవిధంగా పెద్దలు మా వెంకటరెడ్డి స్ఫూర్తిదాత, వారు
ఏం ఆదేశించిన ప్రత్యేకంగా ఎంఈ ఫౌండేషన్ మా సహాయశాఖలు ఇళ్ళవేళ ఉంటాయని ఈ కార్యక్రమాన్ని ఉద్యమం ఇది ఇంతతో కాకుండా ప్రెస్ మీట్ కాకుండా ప్రత్యేకంగా పాంప్లెట్ ద్వారా ప్రచార యాత్ర లెక్క ప్రత్యేకంగా పాంప్లెట్లు కాలేజీల్లో పీజీ లెవెల్ స్టూడెంట్స్ కూడా ఇది చాలా మెసేజింగ్ డాక్టర్స్ సంబంధించిన డాక్టర్ స్టూడెంట్స్ కూడా ఎంబీబీఎస్ చేసే విద్యార్థులు కూడా చాలా ఇంటర్మీడియట్ 10th విద్యార్థులు కూడా పెద్ద అవేర్నెస్ చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి మేము ముందుకు ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాసమూర్తి గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సుభాష్ గారు. సార్ ఒక చిన్న అడ్మిషన్ అనమాట, నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. డ్రగ్స్ ఒకప్పుడు మీకు తెలిసే ఉంటుంది, గోల్డెన్ క్రెసెంట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ అని మనకు భారతదేశానికి ఈస్ట్ వెస్ట్ ఉన్న బోర్డర్స్ నుంచి వచ్చేది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇటువైపు ఏమో థాయిలాండ్, లావోస్, వియత్నాం. ఎందుకంటే మనకి ఈస్ట్ బోర్డర్ చాలా కష్టంగా ఉంటుంది, దాని నుంచి ఎక్కువ హెరోయిన్ కానీ ఇటువైపు వచ్చేది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మన భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే డొమెస్టిక్గా ప్రొడ్యూసర్స్ చేస్తున్నారు. అక్కడ మన్యంలో గిరిజనులు కానీ పోడు వ్యవసాయం పేరుతో మీకు గంజా అంటే ఒక బంతి పువ్వు మొక్కలా ఉంటుంది యాక్చువల్గా అది. సో అవుటర్గా బంతి మొక్కలు వేసి లోపల వేస్తున్నారు. దానికి లోకల్ లీడర్స్, సార్ వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఆబ్వియస్గా లోకల్గా పొలిటీషియన్స్ లీడర్ సపోర్ట్ ఉంది. అది లేకుండా, ఎందుకంటే ఇదంతా జాయింట్ ఎఫర్ట్తో తప్ప మనం చేయలేం. ఇంకొకటి, హైదరాబాద్ ఈజ్ అ ఫార్మా హబ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఫార్మాలో కూడా పార్ట్ టైంగా ఇవి ప్రొడ్యూస్ చేస్తారు కోకేన్ అనేది. సో ఈ ప్రొడక్షన్ ఈజ్ వెరీ దేర్. పోలీసులు మనం అలాగో కలవబోతున్నాం. ఇంకొకటి, డీ అడిక్షన్ సెంటర్స్కి చాలా హైదరాబాద్లో ఏమి రూల్స్ ప్రకారం లేవు. వాళ్ళు ఏదో స్టార్ట్ చేస్తున్నారు, 2-3 రూములు పెడుతున్నారు, వాళ్ళు ఏదో సంఖ్యలు వేసినట్టు లోపల పెడతారు, మళ్ళీ బయటకు రాగానే అదే పరిస్థితి. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు చాలా మంది వచ్చి మా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడు, మేమున్నా ఎట్లా బయటపడాలి అంటే, డీ అడిక్షన్ మనకు ఉన్నది హైదరాబాద్లో ఒకటే గవర్నమెంట్ది, మన ఎర్రగడ్డ మెంటల్ హెల్త్ స్కూల్. అయితే మన సమాజంలో ఎర్రగడ్డ హాస్పిటల్ అంటే పిచ్చోళ్ళు అంట, అది కాదు. అందరికీ అది ఎర్రగడ్డ హాస్పిటల్ మనకు ముందు హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఉంది, కానీ హైదరాబాద్, తెలంగాణ మొత్తానికి ఎర్రగడ్డ హాస్పిటల్ మాత్రమే ఉంది. ఒకసారి ప్రైవేట్ సైక్రాట్రిస్టులు ఎలాగో ఉన్నారో అది కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి. మేము పనిచేయబోయేది ఈవెన్ డీ అడిక్షన్ సెంటర్స్ కూడా ఏ విధంగా ఉండాలని ప్రభుత్వానికి మేము విన్నపం అయిపోయింది. ఎందుకంటే 2016లోనే హైకోర్టులో పిల్లేసాం. డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు పట్టుకున్నారు, వాళ్ళని ఫైన్ వేస్తారు. ఇప్పటికీ ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ పెరుగుతూనే ఉంది. సో మనకి ప్రతి జిల్లా కేంద్రంలో డీ అడిక్షన్ సెంటర్లు ప్రభుత్వం తరపున ఏర్పరచాలి. అలాగే ఇంకొకటి, ఇప్పుడు డ్రైవ్ చేస్తే బ్రీత్ అనలైజర్ని టెస్ట్ చేస్తున్నారు అందరూ, కానీ డ్రగ్ తీసుకునే వాడిని ఎట్లా? మీరు కార్లో వెళ్ళి ఒకసారి నేను చేస్తే, నువ్వు బ్రీత్ అనలైజర్తో చేయలేవు, ఓన్లీ యూరిన్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్. నువ్వు తాగున్న వాడిని ఎక్కడ తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తావు, ఎక్కడ యూరిన్ టెస్ట్ చేస్తావు. అయితే వేరే దేశాల్లో వీటికి కూడా సేమ్ బ్రీత్ అనలైజర్ లాగా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. సో యూ కెన్ డిటెక్ట్ వాళ్ళు ఎవరైతే డ్రగ్ అడిక్ట్ ఉన్నారో పబ్స్ నుంచి వచ్చే వాళ్ళని చెక్ చేయొచ్చు. మన పోలీస్ డిపార్ట్మెంట్ని, మన ప్రభుత్వాన్ని కూడా అటువంటి ఎక్విప్మెంట్స్ మనం తీసుకొని, ఇప్పుడు మనం స్పష్టంగా అంగీకరించాల్సిన విషయం, మన సమాజంలో చాలా మంది ప్రతిరోజు రాత్రి పగలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. వాళ్ళని కంపల్సరీ డిటెక్ట్ చేయాలి. కాబట్టి ఈ విధంగా పనిచేయాలి. థ్యాంక్ యూ సార్. అంజన్ గారు మాట్లాడండి. ఆవిడ సిద్దిపేటలో వర్క్ చేస్తారండి, అంత దూరం నుంచి వచ్చారు. అందరికీ నమస్కారం సార్. నేను శ్రేయస్ అని ఎన్జిఓలో పనిచేస్తాను సిద్దిపేట డిస్టిక్ లో. ఇక మాట్లాడడానికి కూడా బాధాకరంగా ఉంది. ఫస్ట్ సార్, ప్రతి దాంట్లో కూడా చిన్న పిల్లలు 10 years బాబు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారంటే బార్ షాప్లకి. గ్రామాలలో స్కూల్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ షాపులు మాత్రం చాలా ఉన్నాయి సార్. ఒక గ్రామంలో చూసుకుంటే 10 నుంచి 20 వరకు ఉన్నాయి సార్. పెద్ద గ్రామంలో 2000 పాపులేషన్ ఉన్న గ్రామం తీసుకుంటే కనీసం 10 నుంచి 20 షాపులు, ఇంటికో షాపు. చాయ్ షాపులు అన్నీ బంద్ అయినాయి, బార్ షాపులు ఓపెన్ అయినవి. గ్రామాలలో ఎవరిని మాట్లాడలేదు సార్, మొత్తం డ్రాప్ అవుట్, టోటల్గా డ్రాప్ అవుట్. మేము నిన్నగాక మొన్న డిఈఓకి లెటర్ పెట్టాము, అందరు పిల్లలు డ్రాప్ అవుట్. 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అంటే డ్రగ్స్కి. నైట్ అంతా పిల్లలు 10 మంది 10th క్లాస్ పిల్లలు పొద్దంతా ఎగ్జామ్ రాయకుండా వెళ్ళి తాగడంలో ఉన్నారు. నిన్న జరిగిన విషయం. అంటే ఇలాంటివి ఎన్నిటికో బానిసలు అవుతున్నారు. పెద్దవాళ్ళు 6 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలున్న తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు డ్రగ్స్ తీసుకొని పిల్లలకి తిండి పెట్టాలన్న ధ్యాసలో కూడా లేకుండా పోతున్నారు. పక్క వాళ్ళు చూసి పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినకుండా ఉంటే పక్క వాళ్ళు తీసుకొచ్చి గవర్నమెంట్లో జాయిన్ చేశాం. అంటే ఇలాంటివి ఎన్నో మన కనబడ్డ 2-3 కేసులు అయితే ఇంకా కనబడని ఎన్నో కేసులు. ఇందాక బస్తీలు అన్నారు, హైదరాబాద్లో అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. గ్రామాలలో కనీసం పలకరిస్తారు, కానీ హైదరాబాద్లో కనీసం పలకరించే నాదులు కూడా ఉండరు. అంటే ఇలాంటి సిటీలో అంతకుముందు అనుకునే వాళ్ళము బయట బాంబాయి, మద్రాస్, చెన్నై పెద్ద పెద్ద దాంట్లోనే ఉంటాయి ఇలాంటివి, మన దగ్గర జరగవు అనుకున్నాం. ఇప్పుడు మన దగ్గర, మన కళ్ళ ముందు, మన చుట్టుపక్కల, మన ఇంటి దగ్గర దాకా కూడా వచ్చింది.
కనుక దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం ప్రతిరోజు 1 గంట కాదు 1 నిమిషం కాదు వేస్ట్ చేయకుండా దీనిపైన నిరంతరం చేస్తే తప్ప దీన్ని అరికట్టలేము అనేది నా అభిప్రాయం సార్. ఇది చాలా పెద్ద, అంటే అంతకుముందు డొమెస్టిక్ వైలెన్స్ హింస జరుగుతుండేది, ఇప్పుడు దీనివల్ల ఎక్కువైంది. ఇంకా చెప్పుకోవడానికి ఛాయసే లేదు. అంతకుముందు అన్న కనీసం పక్కింటికి వెళ్ళి ఇట్లా జరుగుతుంది అని ముచ్చట పెడతానికి, ఇప్పుడు ఆ ఇల్లు ఈ ఇల్లు 2 సేమ్ అయినాయి. ఏ ఇంటికి చెప్పుకోవడానికి లేదు, పక్క వాళ్ళకి చెప్పుకోవడానికి లేదు. అంటే నా పరిస్థితి కూడా అలాగే ఉంది అన్నట్టుగా ఉంది. ప్రతి చోట కూడా అలాగే ఉంది. ఈ అవకాశం అంటే ఎప్పటి నుంచో పని చేసినప్పుడు కూడా దీనిపైన ప్రత్యేకంగా పని చేసి దృష్టి చేసి ఆలోచిస్తున్నాం. మేము చేసినప్పటికీ కూడా ఈ రకంగా రావడము మళ్ళీ చాలా మంచి విషయం సార్. శ్రీనివాస్ సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇంతమందిని ఒక స్టేజ్ మీదకి తీసుకురావడము, వీటిపైన నిజంగానే మనం పిల్లలందరినీ కాపాడాలి భవిష్యత్తు కోసం అని అనుకుంటే ఇది ప్రతిరోజు నిరంతరం డోర్ టు డోర్ పని చేయాలి సార్. అంతకుముందు స్వచ్ఛ భారత్ పని ఎలాగైతే పనిచేసిరో, టాయిలెట్ కట్టుకోండి, లేదంటే అయోడిన్ సాల్ట్ తీసుకోండి, లేదంటే ఇమ్యునైజేషన్ వేయండి, ఎన్నో అవేర్నెస్ చేస్తాము. ఇది అంతకంటే ప్రాధాన్యత సార్, కంపల్సరీ ఇది అంతకంటే ప్రాధాన్యత. డోర్ టు డోర్ ప్రతి ఒక్కరిపైన ఉంది. పైన కూర్చున్న వాళ్ళు మా కింద కూర్చున్న మనకి కాదు సార్, ప్రతి ఒక్కరిపైన ఉంది అనేది నేను వ్యక్తం చేస్తున్నా సార్. దయచేసి ఎవరి స్థాయిలో వాళ్ళు మనము దీనిపైన అవేర్నెస్ చేస్తామనేది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను సార్. నమస్కారం. పెద్దలకు దినేష్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి. సే నో టు డ్రగ్స్ అనే జాయింట్ యాక్షన్ కమిటీలో మేము ఒకరము భాగస్వాములందుకు ధన్యవాదాలు సార్. మేము హైదరాబాద్లో కొన్ని స్లమ్లలో పనిచేస్తాము. ముషిరాబాద్, అంబర్పేట, గోషమ్మల లాంటి స్లమ్లలో పనిచేస్తాము. అక్కడ మేము స్కూల్ పిల్లల పైన చేస్తే స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ కానీ, డిగ్రీ చేసే పిల్లలు కానీ 12 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళలో పిల్లలందరూ ప్లే గ్రౌండ్స్లలో, ఈ పాన్ షాప్ల దగ్గర అక్కడక్కడ ఉంటూ వాళ్ళు సిగరెట్ల ద్వారా, దీని ద్వారా డ్రగ్స్ తీస్తూ చాలా పెద్ద ఎత్తున ఇది హైదరాబాద్ సిటీలో జరుగుతుంది. గంజాయి సేవనం పై లెవెల్లో పబ్లలో ఒక తీరు ఉంటే స్లమ్లలో ఒక తీరు ఉంటుంది. ఇది చాలా దారుణంగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దీనిపైన జాయింట్ యాక్షన్ కమిటీ వేసి పెద్దలందరూ కలిసి మంచి కార్యక్రమం తీసుకున్నందుకు నాకు అభినందనలు. ప్రెస్ సోదరులు కూడా దీనికి మంచి కవరేజ్ ఇచ్చి మంచి ప్రాచుర్యం ఇవ్వాలి. అలాగే గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి ఇంకా పెద్ద ఎత్తున ఎవరైతే డ్రగ్స్ ప్రొవైడర్స్ ఉంటారో, సప్లయర్స్ ఉంటారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము, డ్రగ్స్ రాకుండా చూడడము, ఈ గంజాయి లాంటివి పండించకుండా చూడడము. తెలంగాణ మారుమూల జిల్లాలో కానీ, అటు ఆంధ్ర మన్యం ప్రాంతంలో కానీ డ్రగ్స్ను గంజాయిని ఇట్లా పండించకుండా కట్టడి చేసి దానికి ఒక టాస్క్ ఫోర్స్ లాగా వేసి ఎక్సైజ్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరితో కొన్ని కమిటీలు వేసి దీన్ని యాక్షన్ తీసుకోవాలి. లేదంటే ఏదైతే బంగారు తెలంగాణ ఇంకేదైతే మనం కోరుకుంటామో అవి జరగాలంటే ముఖ్యంగా యూత్ ద్వారానే జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా యువకులుగా జరుగుతాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే మా జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా కానీ కాలేజీలలో, స్కూళ్ళల్లో, మిగతా బస్తీలలో, స్లమ్స్లలో పెద్ద ఎత్తున అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలు తీసుకొని చేశామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు కూర్చున్న పెద్దలకు అందరికీ కూడా నమస్కారం అండి. యాక్చువల్గా నేను రూరల్ డెవలప్మెంట్లో 21 ఇయర్స్ నుంచి రీసెర్చ్లో ఉన్నాను. విలేజెస్కి తరచుగా వెళ్తూ ఉంటాను నేను. అక్కడ లేడీస్తో మాట్లాడినప్పుడు మెయిన్గా చెప్పేది ఏంటంటే వాళ్ళ హస్బెండ్స్ ఈ మత్తు పదార్థాల కంటే మీన్స్ ఫస్ట్ డ్రింకింగ్, తర్వాత దాని నుంచి మళ్ళీ వేరే పదార్థాలు అవన్నీ తీసుకొని ఎంత సంపాదించినా కూడా, అంటే ఈ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నుంచి వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంటుంది, కానీ ఆ ఇన్కమ్ అంతా దానికే ఖర్చు పెడుతున్నారనే కంప్లైంట్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి. అంటే మనం అనుకుంటాం సిటీస్లోనే జరుగుతున్నాయి ఇట్లాంటివన్నీ అని, కానీ విలేజెస్లో కూడా చాలా జరుగుతున్నాయి. మేడం చెప్పినట్టు ఫస్ట్ టార్గెట్ ఉమెనే అవుతున్నారు. వాళ్ళు జెంట్స్ చేసిన పనులకి టార్గెట్ ఎవరంటే అనుభవించేది ఉమెన్, తర్వాత పిల్లలు. వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది, సంసారాలు దెబ్బతింటున్నాయి, ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన ఇంట్లో బాగుండొచ్చు, మన పిల్లల్ని బాగా పెంచుతుండొచ్చు, మన బంధువుల్లో అటువంటి ఏం లేకపోవచ్చు, కానీ రేపొద్దున మన ఇంటి వరకు కూడా అది రావడానికి అవకాశం ఉంది. ఒకప్పుడు మనము ఎయిడ్స్ గురించి కానీ, SBM గురించి కానీ, స్వచ్ఛ భారత్ గురించి కానీ ఎంత ఎడ్యుకేట్ చేస్తే ఈ మాత్రం వచ్చింది. అది చాలా ఎడ్యుకేట్ చేసాము. సో ఏదైనా కానీ మనము
సాధించాలి అంటే మనం అనుకుంటే సరిపోదు, గవర్నమెంట్ అనుకుంటే సరిపోదు, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు రావాలి అంటే వాళ్ళని మనం బాగా ఎడ్యుకేట్ చేయాలి. అందరం కూడా కలిసి కట్టుగా ఎడ్యుకేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుంది. మనమంతా కూడా దానికి కృషి చేయాలి. అక్టోబర్ 2 కోసం మేమంతా వెయిట్ చేస్తున్నాము. చాలామందిని జాయిన్ చేసి మనం ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రజ్ఞా మేడం. సార్ ఇప్పుడు ఒకసారి మీరు జేఏసీని అఫీషియల్గా అనౌన్స్ చేయండి సార్. ఈరోజు చాలా సుదృఢం. అఫీషియల్గా జాయింట్ యాక్షన్ కమిటీ has been formed for this udyamam India against drugs, and I once again congratulate Srinivas Murthy garu for taking the initiative. Automatically he is the convener of this forum, and Venkat Reddy garu on my right is the advisor, and Prakash on my extreme right is another advisor, and Subhash is one joint convener, Anjama garu is another joint convener, and Sashireka is another joint convener. Others who are not present and who are part of this Malish garu Prakash Anpur, and others who are not here, who are part of this action committee are Raghavendra Gaud, joint convener, Kanakaraj, joint convener, Ganesh Battula, joint convener, Prasad Todeti, joint convener, Zakir Hussain, joint convener, Balakrishna Yadav, joint convener, Raghunandan, joint convener, Srinivas Reddy J, joint convener, Sudarshan Reddy, joint convener, Chegundi Chandrasekhar, joint convener, Avla Bhupati, joint convener, Madhubabu, joint convener, Bhaskar Pawar, joint convener, Venkata Ramana, joint convener, Kevalan Murthy, joint convener, Sriram Deglas, joint convener. This is వచ్చినాయి అనుకుంటాను, అది మీరు తీసుకుంటే సరిపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో దినేష్ రెడ్డి గారు మీ విలువైన సమయాన్ని బిజీగా ఉన్నారు సార్. యాక్చువల్గా ఢిల్లీలో ఉన్నారు మొన్న ఫోన్ చేసినప్పుడు. సో టుడే హీ గివ్ ఇస్ వాల్యుబుల్ టైం. అండ్ మేము ముందుగా చెప్పినట్టు October 2 ప్రోగ్రామ్ గురించి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం అనుకున్నాం. మీ సపోర్ట్ కూడా కావాలి సార్. ఒకసారి మన జాయింట్ యాక్షన్ కమిటీ వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు సార్. అందరూ కలిసి ఒక ఫోటో దిగితే బాగుంటుందని.